ఏడాదిన్నర పాలనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ చెత్త రికార్డును మూటకట్టుకున్నాడు. హస్తినకు చెక్కలు కొట్టడంలో హాఫ్ సెంచరీ సాధించి నిధులు రాబట్టడంలో మాత్రం డకౌట్ అయ్యాడు. గాలి మోటార్లో తిరిగే సీఎం పాలనలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గాల్లో దీపంలో మారింది. దేశంలో ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని రీతిలో 20 నెలల కాలంలో 50 సార్లు ఢిల్లీకి తిరిగాడు రేవంత్ రెడ్డి. పోనీ రేవంత్ రెడ్డి హస్తిన ప్రదక్షిణలతో తెలంగాణ ఒరిగిందేమన్నా ఉందా అంటే గుండు సున్నా. ఎక్కే విమానం దిగే విమానం తప్ప కేంద్రం నుంచి తెచ్చిన నిధులు శూన్యం. రాష్ట్రానికి తీసుకువచ్చిన ప్రాజెక్టులు శూన్యం. ఏడాదిన్నరలో 50 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి కనీసం ఒక్క టూర్లోనైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడలేదు. కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ రావాల్సినటువంటి నిధులు అడిగిన పాపాన పోలేదు. రైతులకు సకాలంలో ఎరువులు అందించేలా చర్యలు తీసుకోలేదు. కేవలం ఓటుకు నోటు కేసులో తనకు రక్షణ కోసమే రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన పదవి కాపాడుకునేందుకు స్వీయ ప్రయోజనాల కోసం ఢిల్లీకి మూటలు మోస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎట్లుండే తెలంగాణ ఎట్లయ్యింది? రాష్ట్రంలో ఎవరిని పలకరించినా ఇదే మాట. 10 ఏళ్ల మహోజ్వల ప్రగతికి ఏడాదిన్నరలో గ్రహణం పట్టింది. నాడు ధాన్యపు రాసులు, నేడు రైతుల ఆత్మహత్యలు. నాడు పండగల వ్యవసాయం, నేడు సమస్యల సుడిగుండంలో సాగు సంక్షోభం. కేసీఆర్ సర్కారు హయాంలో సమగ్ర ప్రగతి సాధించిన తెలంగాణ ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో గోసపడుతోంది. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఎటు చూసినా ప్రజల ఆవేదనలు, ఆక్రందనలే కనిపిస్తున్నాయి. ఆర్థిక క్రమశిక్షణతో సాగిన కేసీఆర్ పాలనలో తెలంగాణ వైభవం సంతరించుకుంటే, గాడి తప్పిన రేవంత్ పాలనలో అధోగతి పాలవుతోంది. రాష్ట్రంలో కీలకమైన శాఖలను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో విఫలమయ్యాడు. ఫెయిల్యూర్ సీఎం రేవంత్ పాలనలో తెలంగాణ ఆగమైపోతోంది. పరిపాలన గాలికొదిలేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పదుల కొట్టాటలో బిజీగా ఉన్నారు. 50వసారి ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏడాదిన్నర కాలంలో 50 సార్లు ఢిల్లీకి వెళ్లడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎం ఢిల్లీకి ఇన్నిసార్లు వెళ్లడం వల్ల తెలంగాణకు ఏమైనా ప్రయోజనం ఉందా అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి 20 నెలల్లో 50 సార్లు వెళ్లింది తెలంగాణ ప్రయోజనాల కోసం కాదని, తెలంగాణ ఆస్తుల్ని వేలం వేయడానికని ఫైర్ అయ్యారు. రేవంత్ ప్రతి పర్యటన ద్రోహం చేయడం, వెన్నుపోటు పొడవడానికేనని కేటీఆర్ అన్నారు. రేవంత్ ఢిల్లీ పర్యటనల వల్ల తెలంగాణకు ఒరిగింది శూన్యమేనని ఎక్స్ వేదికగా కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్లలో 10 సార్లు ఢిల్లీకి పోతే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం 20 నెలల్లో 50 సార్లు వెళ్లారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి మంత్రులు గప్పాలు కొట్టడంతో ఆరితేరారని ఆయన విమర్శించారు. 50 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి రాష్ట్రానికి 50 పైసలు కూడా తెలియదని జగదీష్ రెడ్డి ఆగ్రహించారు. చెప్పు, ఈ రాష్ట్ర ప్రజలకు బహుశా నేను రికార్డు సృష్టించిన పాపం మొన్న ఇట్స్ ఫర్ మీ ఉత్తరం చూడు, నాకే మెచ్చుకుంటూ రాసింది అని చెప్పిన ఉత్తరం ఏదైతుందో, అమ్మ సోనియమ్మ నేను మీటింగ్ రావట్లేను అని రాస్తే, ఇది కూడా నాది రికార్డ్. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డా, ఎందో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డా పంపించు లెటర్, దానికి కూడా రికమెండేషన్. 20 నెలలు తిరగకముందే 50 సార్లు ఢిల్లీ పర్యటన చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా నేను రికార్డు సృష్టించిన. దానికి అదనంగా 5 పైసలు కూడా ఢిల్లీ నుంచి తేలేని ముఖ్యమంత్రిగా నేను రికార్డు సృష్టించిన. 50,000 కోట్ల మూటలను కూడా ఢిల్లీ పంపిన ముఖ్యమంత్రిగా నేనే రికార్డు సృష్టించిన. ఉత్తరాలు రాయి వాళ్ళకు ఆ రికార్డులకు ఎక్కేయటానికి. ఇది
ఈ గొప్పతనం. ప్రజల సొమ్ముతో కదా నువ్వు పోయింది ఢిల్లీకి. ప్రతి పర్యటన ఎందుకు చేసినవో, దానివల్ల వచ్చింది ఏందో, ఈ రాష్ట్రానికి వచ్చిన లాభం ఏందో, ఏం పని చేసుకొచ్చినవో చెప్పి తీరాలి. ఒకసారి ప్రజల సొమ్ము ఖర్చు పెట్టడం కొరకు ఈ మంత్రిని కలిసినా ఆ మంత్రిని కలిసినా ఇప్పుడు కాగితం అడబారేసి వచ్చి పోయింది కేవలం సంచులు అప్పచెప్పడానికి. ఒక యాంకర్